అది గత చరిత్ర. 19 ప్రారంభమైంది. మీరే చూస్తారు, దాచితే కూడా దాచలేము. అలాంటి ఫిగర్స్ అన్ని మీరు చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితిలోకి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం 16% CAGR పెరిగితే ఇక్కడికి వచ్చే కొద్దికి 10.3%, అంటే 5.7% వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5.7% అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది, రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి, దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. నువ్వు కూర్చో. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ దిశ 11.9 పెరిగితే మళ్ళీ 19-24లో 9.9, 10.9, 11.9 నుంచి 11.9 నుంచి 9.9 అంటే 2% తగ్గిపోయింది. ఓవరాల్గా దేశ గ్రోత్ రేట్ చూస్తే 13.5% ఆ రోజు పెరిగితే 10.5%కి వచ్చాం, అంటే 3% తగ్గాం. ఓవరాల్గా మీరు చూసినప్పుడు 6,94,000 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఒకవేళ కోవిడ్ లెక్కేసుకున్నా 52,197 కోట్లు వచ్చేది. నెక్స్ట్,